అవు నేను గుంపు మేస్త్రినే, నా గుంపు మొత్తానికి నేను గుంపు మేస్త్రినే అని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ అన్నాడు. అగో ఇప్పుడు ముఖ్యమంత్రి సార్కు గుంపు మేస్త్రి ముచ్చట ఎందుకే అదికొచ్చింది, ఆ ముచ్చట ఎందుకు తీసిండే, ఏం కథనే బాలన్న అంటే ఆలస్యం ఎందుకు, మీరే చూడుర్రి. అయ్యా సీఎం రేవంత్ సారు మీ గుంపు మేస్త్రి గుట్టు బయట పెట్టుర్రి. నేను గుంపు మేస్త్రినే, చాలా మంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రి. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. పేద ప్రజలకు మా ప్రభుత్వానికి వారధులు బ్రిడ్జ్ ఈ గుంపే కదా, అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. అయ్యా మరి ఇప్పుడు ఎందుకు ఈ ముచ్చట యాదికి వచ్చింది? ఇప్పుడు ఎవరు మిమ్మల్ని గుంపు మేస్త్రి అన్నారు? కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు సారు. మేము దొరలము గడీలు ఉన్నాయని చెప్పుకునే పోకడలు ఇప్పుడు లేవు. కానీ మీరు అప్పట్లనే మేము రెడ్డిలము, మా దాంట్లో ఉన్నోళ్ళనే ఇంట్లోకి రానిస్తాము, లేనోన్ని దూరం పెడతామని అప్పట్లనే అంటిరి. అయినా ఇప్పుడు మీ గుంపు మేస్త్రి పేరుతోని పబ్లిక్కు పనికొచ్చేది ఏం లేదు. మీరు ఏ గుంపును వేసుకొని పని చేస్తారో తెలియదు. కానీ మీరు చెప్పినట్టు పబ్లిక్ బాధలు వాపే పని అయితే పెట్టుకోర్రి. ఇప్పటికే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని పబ్లిక్ మొత్తుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.